ఇంగ్లాండ్ టీ20 సిరీస్ని 4-1తో గెలిచిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్లను అదే జోష్ని కొనసాగిస్తుంది. గురువారం నాగ్పూర్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో రోహిత్ సేన ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. 4 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మేం సిద్ధం అనే సంకేతాలు పంపింది. ఇదిలా ఉంటే గత ఏడాది చివరిలో సొంత గడ్డపై కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా సిరీస్ని కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లపై అలానే జట్టు కోచ్ గంభీర్ కోచింగ్ విధానంపై పలు రకాల విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి టీమిండియా జట్టు ఇంగ్లాండ్ సిరీస్లో కొత్త సంవత్సరాన్ని ఫ్రెష్గా ఆరంభించింది. అంతేకాదు వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది. దీంతో గంభీర్ కూడా నూతన ఉత్సాహంతో కనబడుతున్నాడు. మనం ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే గత ఏడాది చివరిలో దారుణ ఫలితాలు ఎదురవడంతో అందరూ కోచ్ గంభీర్దే తప్పన్నట్లు అతడినే కార్నర్ చేశారు. వాస్తవానికి జట్టు ఫెయిల్యూర్లో కోచ్ బాధ్యత ఉన్నప్పటికీ ఆటగాళ్ల బాధ్యత అంతకు మించే ఉంటుంది. ఏది ఏమైనా గంభీర్ మాత్రం తన వైఖరి మార్చుకోకుండా ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ కొన్ని నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన నిర్ణయాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ప్రస్తుతం టీమిండియాని మనం గమనిస్తే గంభీర్ తీసుకొచ్చిన కొంతమంది ఆటగాళ్లు రానున్న భవిష్యత్ క్రికెట్ ని శాసించబోతున్నారనే విషయం అర్థమవుతుంది. ఇంతకీ ఆటగాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వరుసలో మొదటి ఆటగాడు వరుణ్ చక్రవర్తి. మిస్టరీ స్పిన్నర్ గా పేరు సంపాదించిన ఈ స్పిన్ మాంత్రికుడు తన స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక చేస్తూ వికెట్లు రాబడుతున్నాడు. గత ఐపీఎల్లో కోల్కతా జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర వహించిన వరుణ్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా సత్తా చాటాడు. ఈ కారణంతోనే గతంలో గాయాల కారణంగా జట్టుకు దూరమైన వరుణ్ని గంభీర్ ఏరి కోరి మరీ జట్టులోకి తీసుకువచ్చాడు. వరుణ్ చక్రవర్తి కూడా గంభీర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో అదరగొట్టి వన్డే సిరీస్కి ఎంపికయ్యాడు. చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వరుణ్ స్థానం దక్కించుకునేలా కనబడుతున్నాడు. ఇక రెండో ఆటగాడు వాషింగ్టన్ సుందర్. న్యూజిలాండ్ సిరీస్ మధ్యలో జట్టుతో చేరిన సుందర్ గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లో 10 వికెట్లతో అదరగొట్టాడు. స్పిన్ ఆల్రౌండర్ గా తనకు అవకాశం దక్కిన ప్రతిసారి కూడా సుందర్ తనని తాను నిరూపించుకుంటూ జట్టులో స్థానం దక్కించుకుంటున్నాడు. మూడో ఆటగాడు శ్రేయస్ అయ్యర్. గతంలో దేశవాళీ ఆడలేదన్న కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురై జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో కోల్కతా తరపున అదరగొట్టాడు. ఆ జట్టుకి కెప్టెన్ గా టైటిల్ అందించాడు. ఆ తర్వాత దేశవాళీ లీగ్లో ఆడి సెంచరీల మీద సెంచరీలు సాధించి తనలో ఉన్న క్రికెట్ స్టామినాని చూపిస్తూ బీసీసీఐకి సవాల్ విసిరాడు. ఇక గతంలో కోల్కతా మెంటర్ గా ఉన్న గంభీర్ శ్రేయస్ లో ఉన్న ఈ టాలెంట్ ను గుర్తించి అతడు ఎంపికయ్యేలా చేశాడు. టీమిండియాలో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 4వ ఆటగాడు హర్షిత్ రాణా. కోల్కతా మెంటర్గా గంభీర్ ఉన్న సమయంలో కేకేఆర్ తరపున ఆడిన హర్షిత్ రాణా ఎన్నోసార్లు మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడి సమయాల్లో కూడా కాన్ఫిడెంట్ గా ఆడుతూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం హర్షిత్ రాణా యొక్క ప్రత్యేకత. ఈ లక్షణం కారణంగానే హర్షిత్ ని గంభీర్ అన్ని ఫార్మాట్లలోనూ డెబ్యూట్ చేసేలా అవకాశాలు కల్పించాడు. హర్షిత్ రాణా కూడా గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ అన్ని ఫార్మాట్లలోనూ డెబ్యూట్ చేసిన ప్రతి మ్యాచ్లను 3 వికెట్లు తీసి అరుదైన రికార్డును సాధించి అదరగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులో లేకపోతే హర్షిత్ రాణాని ఆడించే ఆలోచన ఉంది జట్టు యాజమాన్యం. 5వ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ లో ఉన్న అపార టాలెంట్ ని గుర్తించి జట్టులో అతడికి వరుస అవకాశాలు కల్పించడంలో గంభీర్ పాత్ర కూడా ఉంది. హార్దిక్ పాండ్యకు ఎవరు ప్రత్యామ్నాయం లేరు అనుకుంటున్న తరుణంలో నితీష్ ను గంభీర్ దగ్గరుండి ప్రోత్సహించాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చిన ప్రతి అవకాశాలను ఉపయోగించుకుని ఏ మేర సత్తా చాటాడో మనందరం చూసాం. 6వ ఆటగాడు సంజు సామ్సన్. ఇంగ్లాండ్ సిరీస్ లో సంజు సామ్సన్ ఫెయిల్ అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఓపెనర్ గా ఆడి సంజు సెంచరీలు సాధించి అదరగొట్టాడు. సంజుకి గతంలో అవకాశాలు ఇవ్వడం లేదని అతడికి ఎన్నోసార్లు అండగా నిలిచిన గంభీర్ అతడి కోచ్ గా నియామకమైన తర్వాత వరుసగా అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. సంజు తన బ్యాటింగ్ లో ఉన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే అతడు తప్పకుండా టీమిండియా టీ20 జట్టుకి రెగ్యులర్ ఓపెనర్ గా స్థానం దక్కించుకుంటాడు. ఇక వీరే కాదు, అభిషేక్ శర్మ కూడా మొన్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఫెయిల్ అయిన తర్వాత అతడిని గంభీర్ ఎలా బ్యాకప్ చేశాడో చెప్పుకొచ్చాడు. యువరాజ్ టెక్నిక్ నేర్పిస్తే గంభీర్ భయ్య ఒత్తిడి సమయంలో అండగా నిలిచారు. అందుకే నేను ఇలా ఆడగలిగానని చెప్పుకొచ్చాడు. ఇక కేఎల్ రాహుల్ ను కూడా గంభీర్ విపరీతంగా ప్రోత్సహిస్తున్నాడు. అతడిలాగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసి సత్తా ఉన్న బ్యాటర్ ప్రపంచ క్రికెట్ లో ఎవరూ లేరని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అలా గంభీర్ తీసుకొచ్చిన ఈ యువ ఆటగాళ్లు అతడు ప్రోత్సహిస్తున్న ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో సత్తా చాటుతూ వారే భవిష్యత్ సూపర్ స్టార్స్ అని చాటి చెబుతున్నారు. అంతేకాదు గంభీర్ వ్యవహరిస్తున్న లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బ్యాటింగ్ విధానం, బ్యాటర్లతో కూడా బౌలింగ్ చేయిస్తూ జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్లు ఉండేలా చూసుకోవడం, ఇలా కొన్ని కొత్త వ్యూహాలు అవలంబిస్తూ గంభీర్ తన మార్క్ కోచింగ్ ని చూపిస్తున్నాడు. గంభీర్ కోచింగ్ కారణంగా టీమిండియా మరింత బలపడుతుందా? సరైన ఆటగాళ్లను ఎంపిక చేసి ప్రోత్సహించడంలో గంభీర్ మార్క్ కనపడుతోందా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.